మా ఊర్లో అందరికీ పండగే పండగ. హాయ్ అండి, నేను మీ సునీత. మా ఊర్లోని జగదాంబ తిరణాలన్నమాట. 5 రోజులు ఉంటాయి. చాలా బాగుంటాయి తెలుసా, చాలా అంటే చాలా. ప్రతీది కూడా మా ఊరు వస్తుందన్నమాట. ఈ 5 రోజులు చూడడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడు చూడని కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మాది పక్కా పల్లెటూరు అండి. చాలా చిన్న ఊరు. ఆ ఊర్లోని ఇన్ని ఒకేసారి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక అద్భుతం మా ఊరికి వచ్చినట్లు ఉంటుంది. చాలా బాగుంది. మేము కూడా వెళ్తాం అనమాట ప్రతి ఇయర్. బాగా ఎంజాయ్ చేస్తాం. మా పిల్లలతో వెళ్ళి సరదాగా హ్యాపీగా గడుపుతాం అనమాట. మేమే కాదండి, ఇక్కడ ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబం కూడా వెళ్తుంది ఫ్యామిలీతోటి. చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. అంటే బిజీ లైఫ్లోని వాళ్ళు కేటాయించేది 5 డేస్ మాత్రమే వాళ్ళ ఫ్యామిలీస్ తోటి. కాబట్టి చాలా బాగుంటుంది. వీళ్ళే కాదు, ఎక్కడెక్కడో ఉన్న చుట్టాలను కూడా పిలిపించుకుంటారు. ఈ 5 రోజులు అందరు కలిసి ఆనందంగా ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ మూమెంట్. అంటే ఇప్పుడు సంక్రాంతి వచ్చిందనుకో అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా, అలా అనమాట. ఇది ఒక పండగ. సంక్రాంతి ఎలా పండగో మా ఊర్లో తిరణాలు కూడా ఒక పండగే. ఎందుకంటే చుట్టాలందరూ వస్తారు, పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు. చక్కగా హ్యాపీగా తిరుగుతారు, వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. ఎంజాయ్గా ఉంటుంది చాలా. కాబట్టి నాకైతే పండగే అనిపించింది, పండగ వాతావరణం లాగే అనిపించింది. మా పిల్లలతో వెళ్ళాము. వాళ్ళు అన్నీ చూస్తున్నారు. అవేమో చూడడానికి బాగుంటాయి కానీ ఎక్కితే చాలా భయం వేస్తుంది. నేనైతే ఎప్పుడూ ఎక్కలేదండి బాబు, నాకు చాలా భయం. ఈ ట్రైన్ అయితే ఎక్కుతాం, ఇదైతే ఈజీగానే ఉంటుంది. ఎలా తిరిగి వస్తుంది. కానీ అయితే గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి భయం వేసిద్ది. మా కళ్ళు కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంది. ఫస్ట్ డే కాబట్టి ఇది ఇలా పీస్ఫుల్గా ఉంది. 3rd డే కానీ 4th డే కానీ ఉంటుందండి. బాబోయ్, జనం కిటకిట ఇట్లా ఆడిపోతూ ఉంటారు. ఎవరు ఎక్కడ తగులుతారో కూడా తెలియదు, అంత రద్దీగా ఉంటుంది. అన్నీ వచ్చాయండి తిరగడానికి, ఎక్కడానికి. ఫీజు కూడా ఏంటంటే ఒకరికి వచ్చేసి 100 రూపీస్, ఎంతమంది ఎక్కితే అన్ని 100లు అనమాట. అన్నీ వచ్చాయి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చేసాము. బాగుంది. చేయడం కంటే చూస్తే బాగుంది నాకైతే. ఇది చూడండి, జెయింట్ వీల్ ఎంత బాగుందో. అన్నీ వస్తాయి అన్నమాట. ఇవే కాదు, చాలా ఉన్నాయి ఇంకా నేను మీకు చూపించాల్సినవి. ఇంకా పోను పోను అన్నీ చూపిస్తాను మీ అందరికీ. బెలూన్స్ అనమాట. తిరునాళ్ళలోని బెలూన్స్ చాలా బాగుంటాయి తెలుసు. అది పట్టుకొని తిరుగుతూ ఉంటే అదొక ఫీలింగ్ ఎవరికైనా. అందరూ పిల్లలు పెద్దలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఎంజాయ్. ఒక సైడ్ ఏమో ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇంకొక సైడ్ ఏమో ఇవన్నీ ఎక్కి తిరగడం. ఇవేమో చిన్నపిల్లలకి అనమాట, వాళ్ళు ఎక్కి తిరగడానికి. కార్లు కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అటు సైడ్ హెలికాప్టర్ తిరుగుతుంది చూసారా, ఇవేమో కార్లు. ఇటేమో బైక్స్ ఉంటాయి. పిల్లలకి సంబంధించినవి కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళకి సంబంధించినవి కొన్ని ఉంటాయి. ఎవరు ఎక్కాలనుకునే వాళ్ళు ఎక్కుతారు. ఇంకా తినే ఐటమ్స్ బోల్డ్ అని ఉంటాయి. ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. చాలా బిజీగా ఉంటుంది అనమాట. 7 నుంచి స్టార్ట్ అవుతుంది, 12 వరకు ఉంటుంది. కాబట్టి బిజీ వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు మా ఊరి తిరణాలకి. పానీపూరి నా ఫేవరెట్ అనమాట. అసలు ఈ టైంలో పానీపూరి తింటే ఉంటుంది, అబ్బా చాలా బాగుంటుంది తెలుసా. పానీపూరి కానీ నూడిల్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే షూటింగ్ అనమాట. మా పిల్లలు కాలుస్తున్నారు, నేను కూడా కాల్చమనంటే కాలుస్తానని చెప్పి కాల్చాను. కానీ ఫస్ట్ భయం వేసింది. గన్నేం చాలా బరువు ఉంది, అది పట్టుకుంటే నా చెయ్య వంగిపోతుంది. తగిలింది తక్కువ, పడి ఒక్కడు కూడా తగలేదు, ఒకటో రెండో తగిలాయి అంతే. మొత్తం కూడా ఏటేటో పోయాయి. నేను ఎక్కడ పెడితే అయ్యో ఏటో వెళ్ళిపోతుంది. తగలలేదు, మ్యాక్సిమం ఒక 2 తగిలాయి అంతే. అన్ననేమో బెలూన్స్ పెట్టమంటే అన్నేమో అసలు బెలూన్స్ పెట్టట్లా, కొట్టు అని అన్నాడు. సర్లే అనుకొని, మన టాలెంట్ ఆయనకు తెలియదు కదా పాపం, అందుకనే అలా ఉన్నాయి కదమ్మా కొట్టాను అన్నాడు. పాపం మన టాలెంట్ తెలియదు కదా పాపం, అందుకే అలా అన్నాడు. ఇదేదో ఒకటి తగిలింది, ఒకటి తగిలిద్ది. తర్వాత ఇంకా ఫ్లవర్స్, అబ్బా ఇంద్రలోకం మొత్తం ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా ఉంది తెలుసా. నాకు దీన్ని చూడంగానే ఒక్క సాంగ్ గుర్తొచ్చింది. ఏంటంటే అది అందాలలో అహో మహోదయం, భూలోకమే శుభోదయం, నువ్వు నువ్వు లా 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 లా
అనే సాంగ్ గుర్తొచ్చిందనమాట. అదే 'జగదేక వీరుడు అతిలోక సుందరిలోని' చిరంజీవిను శ్రీదేవి గారు చూసారా, ఆ పువ్వులు ఆ సీను ఎలా ఉంటుందో నాకు ఇవి చూడంగానే అదే గుర్తొచ్చేసిందండి. ఇంకా నా ఫేవరెట్ అనమాట జిలేబీ, ఇవన్నీ ఐటమ్స్. అబ్బా, తిరణాలంతా ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఒక ఎత్తు తెలుసా. ప్రతి ఒక్కరు కూడా జిలేబీ కొనుక్కుందాం మా ఊర్లో వెళ్ళారండి. జిలేబీ ఒకటి, మల్లెపూలు ఒకటి. స్టార్టింగ్ మల్లెపూలు కొనుక్కుంటాం, తర్వాత జిలేబీ. ఇంకొకటి ఏంటంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, పీచు మిఠాయి. ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది. అన్న చేస్తూ ఉంటే చేపించుకొని తినేసామన్నమాట. బాగుంది. ఇవన్నీ కూడా మాకైతే తిరణాల్లోనే కనిపిస్తాయి. మీకంటే సిటీలు కాబట్టి మీకు రోజు కనిపిస్తాయేమో, కానీ మాకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కాబట్టి మాకు ఇది ఒక అద్భుతం. ఇదే మా ప్రపంచం, ఇదే మా లోకం అని మేము చెప్తామన్నమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే అస్సలు ఇంటికి రావాలనిపించలేదు, కానీ రావాలి కదండి. అసలుకి నిద్ర అంటే నాకు చాలా ఇష్టం, మళ్ళీ అది మిస్ అవుతాను కదా, అలా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా. థ్యాంక్ యూ సో మచ్.